డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. టెక్నికల్‌గా మనం ఈ సీజన్‌లో అంటే మాన్సూన్, వింటర్‌కి మధ్యలో చాలా వైరసెస్ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఫ్లూ డిసీజెస్ గానీ, లేకపోతే సో కాల్డ్ మనం కోవిడ్ గానీ, లేకపోతే స్మాల్ పాక్స్ గానీ, చికెన్ గున్యా గానీ, లేకపోతే ఎబోలా వైరస్ ఇట్లాంటి ఎన్నో గత 100 సంవత్సరాల నుంచి మనం వైరస్‌లు చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చికెన్ గున్యా అన్నది టెక్నికల్‌గా ఇది ఫ్లూ డిసీజ్‌గానే భావించాల్సిన అవసరం ఉంది. చికెన్ గున్యాలో మనకు ఈ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతం డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో, ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ డిరేల్ అవటం వలన రోగనిరోధక శక్తి తద్వారా మన బాడీలో ఈ వైరస్ ఎంట్రీ అయ్యి ఇది యూజువల్‌గా దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 10-14 డేస్ ఉంటుంది. బట్ టెక్నికల్‌గా కొన్ని వైరసెస్ అవి మన ఫ్లూయిడ్స్‌లలో అంటే జాయింట్స్‌లలో, కీళ్ళలలో ఉండే సైనోల్ ఫ్లూయిడ్స్‌లో ఈ వైరస్ చేరిపోయి అక్కడ కీళ్ళవాతం అంటే కీళ్ళ నొప్పి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనం టెక్నికల్‌గా చూసుకుంటే చికెన్ గున్యా డిసీజ్‌గా ఇది మాన్సూన్ అంటే వింటర్ మాన్సూన్ సీజన్‌లో వచ్చే వ్యాధిగా పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాకుండా మనకు జన్యుపరంగా వచ్చే ఈ వంశపారపర్యం, కుటుంబము, ఫ్యామిలీ వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా మనకు చిన్న పిల్లల్లో ఎర్లీగా కూడా జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా రావచ్చు. లేదంటే ఈవెన్ మిడిల్ ఏజ్‌లో కూడా రావచ్చు. సో, ఇలాంటి వ్యాధి ఎక్కువగా చలికాలంలో ఫ్లేర్ అప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే ఈ రుమటాయిడ్ ఇమ్యూన్ సిస్టమ్‌కు రిలేటెడ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎప్పుడు ఈ చలికాలంలో ఇన్‌ఫ్లమేషన్ జాయింట్స్‌లలో పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చలికాలంలో మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని స్కిన్ డిసీజెస్ వలన కూడా అక్యూట్ డెర్మటైటిస్ గానీ, ఆ డ్రై స్కిన్ డిసీజెస్ వలన గానీ, లేకపోతే సోరియాసిస్ వలన గానీ, సో వీటి వలన కూడా మనం టెక్నికల్‌గా చూస్తే ఇవి మనకు మాన్సూన్‌లో కొన్ని చాలా తక్కువ గానీ కొన్ని కేసెస్ డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇందులో ముఖ్యంగా మనం చికెన్ గున్యాని తీసుకుంటే మాన్సూన్‌లో ఎందుకు ఈ వైరస్ ఎక్కువగా ఈ సైనోల్ ఫ్లూయిడ్‌లో అక్యుములేట్ అవుతుంది? ఎందుకు ఈ సైనోల్ ఫ్లూయిడ్ ఇన్‌ఫ్లేమ్‌కై జాయింట్స్‌లలో కీళ్ళవాతం నొప్పి, వాపు, ఎర్రబడడం, మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం, పెయిన్ రావడం ఇలాంటియన్నీ లక్షణాలు మనకు కనబడతాయి. ఇవి చిన్న జాయింట్స్‌లో ఎక్కువగా వచ్చి పెద్ద జాయింట్స్‌లో ఆల్టర్‌నేట్‌గా రావడం చూస్తూ ఉంటాం. సో, టెక్నికల్‌గా ఇది బేసిక్‌గా వాపు, నొప్పి, మూవ్‌మెంట్ రిస్ట్రిక్షను అండ్ స్వెల్లింగ్ అండ్ టెండర్‌నెస్ అంటే ముట్టుకుంటే నొప్పి రావడం. ఇలాంటి సింప్టమ్స్, సైన్స్ మనకు ఎక్కువగా కనబడుతుంటాయి. మనం ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయటం వలన పర్టిక్యులర్‌గా ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్ అన్నది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనకు ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్ తెలుస్తుందో ఇది యూజువల్‌గా ఆటో ఇమ్యూన్ డిసీజ్‌గా భావించడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు 10-14 డేస్‌లో ప్రాపర్ డైట్, ప్రాపర్ ఇమ్యూనిటీ ఉండి వాళ్ళు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్‌గా మనకు ఆ వైరస్ ఎంటర్ కాగానే దానంతట అదే అది తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ వైరస్ యొక్క ప్రభావము జాయింట్స్‌లలో ఉండే పొరల మీద అంటే సైనోవియల్ మెంబ్రేన్, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. వీటి మీద పడటం వలన ఆ యొక్క జాయింటు ఆన్ అండ్ ఆఫ్‌గా వింటర్‌లలో ఎక్కువగా ఫ్లేర్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ పెయిన్ రావడం, ప్రొద్దున పూట నొప్పి రావడం, ఎర్రబడడం, వాపు రావడం, అంతేకాకుండా మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం. అంటే ఆడిస్తే చెయ్యి ఆడకుండా పోవడం, వేళ్ళు ఆడకుండా పోవడం, మార్నింగ్ స్టిఫ్‌నెస్ డెవలప్ అవ్వడం, అంతేకాకుండా మార్నింగ్ సోర్ థ్రోట్ లాంటి అంటే గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటాం. ఇలా మనం టెక్నికల్‌గా ఈ సమస్యలు చూస్తాం కాబట్టి సో, ఈ యొక్క డిసీజ్ యొక్క వింటర్ కీళ్ళవాతంగా భావించడం జరుగుతుంది. సో, ముఖ్యంగా మనం చేయాల్సిన క్లినికల్ ఫైండింగ్సే కాకుండా రక్త పరీక్షలు చేసి అది రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉందా? లేకపోతే సోరియాటిక్ చేంజెస్‌లో ఉన్నాయా? లేకపోతే వైరల్ టెస్ట్ చేసి ఆర్‌టీపీసీఆర్ ద్వారా ఇదేమన్నా చికెన్ గున్యా లాంటి వ్యాధా? దీనివలన కీళ్ళవాతం వస్తుందా అన్నది మనం ఆర్‌టీపీసీఆర్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు టెక్నికల్‌గా ఎలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా ఆ ఇన్ఫెక్షన్ చిన్న చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ అన్నది చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్, గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అంతేకాకుండా ఫిజియోథెరపీ చేయటం వల్ల ఈ వ్యక్తులలో ఎక్కువగా మార్పు ఉంటుంది. ఎక్కువగా
రికవరీ ఛాన్స్ చాలా ఉంటాయి. యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిజీజ్ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ కాబట్టి తనంతట తానే 12 to 14 డేస్లో రికవరీ అవుతారు. కానీ కొంతమందికి ఈ సైనల్ ఫ్లూయిడ్లో వైరస్ చేరిపోవటం వల్ల కొన్ని నెలలు సంవత్సరాలు కూడా కీలవాతం ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువగా న్యూట్రిషియస్ డైట్ ఇమ్యూనిటీ డైట్ తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా వాటర్ కంటెంట్ రోజు లిక్విడ్ రూపంలో ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ కానీ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ, విటమిన్ డి ట్యాబ్లెట్ కానీ, అంతేకాకుండా కాల్షియం ట్యాబ్లెట్ కానీ సప్లిమెంట్ ఇస్తే ఇది ఈ యొక్క కీలవాతం వింటర్లో వచ్చే కీలవాతం తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం అది జీవితాంతం ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు స్పెసిఫిక్గా డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా ఫ్యామిలీ హిస్టరీలో మనకు కనబడుతుంది కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్గా డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, విటమిన్ డి ఇవ్వడం, సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం, అంతేకాకుండా డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటే మెథోట్రెక్సెస్ట్ కానీ లేకపోతే సెల్జోపారిన్ కానీ ఇట్లాంటి మాత్రలు ఇవ్వటం వలన మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్న సమస్య ఏంటంటే కీళ్ళు పూర్తిగా వంగిపోయి వంకర్లు తేలుతాయి, అంటే డిఫార్మిటీస్ డెవలప్ అవుతాయి. తద్వారా మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది, పెయిన్ఫుల్ ఉంటుంది. సో జాయింట్ లోపల మొత్తం సాఫ్ట్ బోన్ అంతా దెబ్బతింటుంది, అంటే కార్టిలేజ్ కానీ లేదా డిస్క్లు కానీ దెబ్బతింటాయి. కాబట్టి మళ్ళీ రీగెయిన్ నార్మల్ స్ట్రక్చర్ రీగెయిన్ కావాలంటే సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డూ సర్జరీ. అంటే ఆ జాయింట్లో కొన్ని కరెక్టివ్ సర్జరీ చేయటం వలన వాళ్ళకి జాయింట్ పెయిన్ రాకుండా జాగ్రత్తగా మంచిగా ఉండే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనం ఈ వింటర్ ఆర్థరైటిస్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.